మున్సిపాలిటీ దేవరకొండ మున్సిపాలిటీలో మాజీ నాయక్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీ ప్రచారాలు ఏ విధంగా సాగుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఇక్కడ మున్సిపాలిటీ ప్రచారాలు ఎట్లా ఉంది? మీరు చేసిన గతంలో చేసిన అభివృద్ధిని ఏ విధంగా వాళ్ళకి తెలియపరుస్తారు సార్? గత 10 రోజులుగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్న సందర్భంలో దేవరకొండలోని 20 వార్డులలో కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్య పరిష్కారం మిషన్ భగీరథ ద్వారా కానీ, లేకుంటే విద్యుత్ సమస్య కానీ అన్నీ కూడా పరిష్కారమైనాయి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో ఒక్క పని కూడా చేయకపోగా అబద్ధపు మాటలు, మాయ మాటలు, మోసపు హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటును అడగడానికి ఏదో ఒక రకంగా మభ్యపెట్టి మళ్ళీ మా అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం మాటలు చెప్తా ఉన్నారు. కానీ మేము ఆ మాటలు ఏమి నమ్మట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాత్రం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ఉన్నాయి. సిమెంట్ రోడ్లు కానీ, లేకుంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అప్పుడే జరిగినాయని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతామన్నారు. 2000 నుంచి 4000 అన్నారు. దాంతోపాటు వికలాంగులకు 4000 నుంచి 6000 అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు. అదేవిధంగా స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, విద్యా భరోసా కార్డు అన్నారు, అండ్ రైతు బంధు అన్నారు, రైతు బీమా మళ్ళీ పెంచిస్తామన్నారు. ఏవి కూడా లేవు. మొత్తం అబద్ధము మాటలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తారు. సార్, మీ పథకాలపైన కానీ మీరు చేసిన అభివృద్ధి పైన ప్రజల్లో ఎట్లాంటి భావన ఉంది సార్? చాలా బాగుంది. వాళ్ళే చెప్తున్నారు. ఎవరిని అడిగినా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగున్నది, కరెంటు బాగా ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అన్నీ కూడా వాళ్ళే చెప్తారు. మేము పోగానే కారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారికి మేము ఓటేస్తాం. అభ్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. కేసీఆర్ గారిని చూసి కారు గుర్తుకు ఓటేస్తాం. సార్, అభ్యర్థులే లేరు అంటున్నారు సార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి. అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? చిల్లర మాటలకు సమాధానం ఏం చెప్తాం? ఆడ నామినేషన్లు ఉన్నాయి, మా అభ్యర్థులు ఉన్నారు, ప్రచారం ఉంది. 10 రోజుల నుంచి మా ప్రచారానికి బెంబేలు ఎత్తి ప్రెస్ స్టేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు. లాస్ట్కు బెదిరింపులకు వచ్చేసారు అధికార పార్టీ వాళ్ళు. మాకు అభ్యర్థులు లేరా? అసలు గెలవాల్సిందే మేము, చైర్మన్ కావాల్సిందే మేము. ప్రజలందరూ కూడా మా ప్యానెల్ వస్తుంది, మేము 18 సీట్ల వరకు గెలవబోతూ ఉన్నాము. ఇక అభ్యర్థులు లేకుంటే ఎట్లా నామినేషన్లు ఎట్లా వేసారు? మేము ఎట్లా ప్రచారం చేస్తున్నాం? మీరు చూస్తారు కదా, ఈ వార్డులో మేము ప్రచారం చేస్తుంటే ఎట్లా పాల్గొంటారు జనాలు, ఏం స్పందన వస్తుంది? ఇదంతా కూడా బిజినెస్ ఏరియా, మార్కెట్ ఏరియా, ఇది అంతా షావుకారులు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. కేసీఆర్ పోయిన తర్వాత మా వ్యాపారాలు పోయినాయి, ఈ మనీ రొటేషన్ లేదు, వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ పోయింది, అంతా పోయింది కదా, ఏమీ లేదు. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్ లేదు, పెన్షన్ లేదు, దాని తర్వాత మంచినీళ్ళు సక్రమంగా వచ్చేలేదు, కరెంట్ సమస్య వచ్చింది, అన్నింటిలో వెనకబడ్డది కదా. ఈ 2 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. వాళ్ళే చెప్తారు ప్రజలు. మాకు అభ్యర్థులు లేకుంటే మేమెందుకు ప్రచారం చేస్తున్నాం? ఇంకన్నీ ఆ మాటలు మాట్లాడితే ఇక వేస్ట్. సార్, ఈ దేవరకొండ మున్సిపాలిటీ ఎన్ని గెలుచుకోబోతున్నారు సార్ మీరు? 18 ఈజీగా గెలుస్తున్నాం. 18 వార్డులు గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. మరో వ్యక్తితో మీ ముందుకు వస్తాం.